గైస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ గేమ్ ప్లే వీడియో. ఇన్ దిస్ వీడియో నేనైతే ఒక క్యాట్ని టైమ్ చేయాలనుకుంటున్నాను. బట్ దానికోసం కొన్ని ప్రాసెస్ ఉంటాయి. సో ఆ ప్రాసెస్ అన్నింటినీ కూడా నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే ఛానల్ని ఫటాఫట్ సబ్స్క్రైబ్ అనేది చేసేసేయండి. సో ఏంటంటే ఫస్ట్ మనం క్రాఫ్ట్ చేయాల్సింది ఫిషింగ్ రాడ్. సో అది మన క్రాఫ్టింగ్ టేబుల్ దగ్గరికి తెలుసుకోవాలి దానికి ఏమేమి ఐటమ్ కావాల్సి వస్తుంది అనేది. సో ఇక్కడ సర్చ్ పాయింట్లో వచ్చేసి నేనైతే దాన్ని సర్చ్ అనేది చేసేసాను. ఏంటి దాని పేరు ఓకే వచ్చేసిందిగా. ఓకే సో దీనికోసం స్ట్రింగ్ అండ్ స్టిక్స్ కావాలి. ఆ స్ట్రింగ్స్ అయితే మన దగ్గర ఆల్రెడీ ఉన్నాయి. ఎందుకంటే జాంబీస్ ఆ స్పైడర్స్ ఉంటాయి కదా, ఆ స్పైడర్ నుంచి మనకి ఇవైతే దొరుకుతాయి అన్నట్టు. బట్ మన దగ్గర వుడ్ కావాలి. వుడ్ చాలా తక్కువ ఉంటుంది. బట్ ప్రతి దగ్గర చెట్లు ఉన్నాయి కాబట్టి నేనైతే ఈ వుడ్ని ఎప్పుడు పడితే అప్పుడే కలెక్ట్ చేసుకుంటాను. కలెక్ట్ చేసి స్టోర్ చేసి పెట్టాను. సో ఇక్కడ నేను వుడ్ని అయితే ఫటాఫట్ కలెక్ట్ చేయడం అయితే స్టార్ట్ అనేది చేసేసాను. ఇక్కడ నేను వుడ్ కలెక్ట్ చేయడం స్టార్ట్ చేసేసాను. అక్కడ మీరు లైక్ సబ్స్క్రైబ్ చేయడం స్టార్ట్ చేసేసేయండి. సో ఇక్కడ ఈ వుడ్ని కూడా కలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. వంద సార్లు మనం వుడ్ కలెక్ట్ చేసే అవసరం అనేది ఉండదు. సో లెట్స్ గో. దీన్ని ప్లాంక్లోంచి కన్వర్ట్ చేసి స్టిక్లో కన్వర్ట్ చేసేద్దాం. ఆల్రెడీ నా దగ్గర 3 ఉండే, బట్ మళ్ళీ ఎవరు తీసుకొచ్చి ఇదంతా పెంట పెడతాడనేసి నేనైతే వుడ్స్ని కలెక్ట్ చేసేసుకున్నాను అన్నట్టు. అండ్ ఇక్కడ ప్లాంక్స్ కన్వర్ట్ చేద్దాం ఫస్ట్ అయితే, దాని తర్వాతనే స్టిక్కి కన్వర్ట్ అయితే. సో ఇక్కడ నేను 8 చేసుకున్నాను అండ్ స్ట్రింగ్స్ మనకి ఇక్కడ ఉంటుంది. సో దాన్ని కూడా తీసుకుందాం మనం ఫటాఫట్. ఓకే నా దగ్గర ఎన్ని ఉన్నాయి, 20 ఎంత ఉంటాయి. సో నేను దీన్ని అయితే క్రాఫ్ట్ అండ్ చేసేసుకున్నాను. సో ఓకే ఇదంతా దీంట్లో పెట్టేద్దాం ఐటమ్, చెత్త ఐటమ్స్ అన్నిటిని. అండ్ ఫిషింగ్ దీంట్లో పెట్టి ఫటాఫట్ వెళ్ళిపోదాం ఫిషింగ్ పట్టుకోవడానికి. ఓకే సో లెట్స్ గో. బట్ ఏంటంటే మళ్ళీ ఆకలి అవుతుంది కదా అనేసి ఫుడ్ తీసుకెళ్దాం అనేసి నేనైతే ఈ క్యారెట్ని తీసుకుందాం అనుకుంటున్నాను. ఇక్కడ ఇదంతా క్యారెటే పెట్టుకున్నాను. ఒక క్యారెట్ నుంచి స్టార్ట్ చేశాను. ఆ క్యారెట్ కూడా నాకు ఒక జాంబీ తోటి దొరికింది. దాని తర్వాత దీన్ని ఈ విధంగా చేసేసుకున్నాను. ఈ విధంగా ఫార్మింగ్ చేసుకున్న తర్వాత ఇదంతా చేశాను. ఈ వీడియోని మీరు ఇంకా చూడకపోతే చెక్ చేసేసేయండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చేస్తాను. సో ఇక్కడ ఈ క్యారెట్ని కలెక్ట్ చేసుకున్నాను. బట్ ఇంతలోనే ఈవినింగ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు నేను పడుకోవాల్సి వస్తుంది, లేదంటే జాంబీ అటాక్ చాలా దారుణంగా ఉంటుంది. సో నేను ఫటాఫట్ వెళ్ళి పడుకుంటున్నాను ఫస్ట్ అయితే. ఓకే డోర్ క్లోజ్ చేసేద్దాం, లేదంటే ఎప్పుడైనా ఏదైనా జరగచ్చు. గుడ్ నైట్ గైస్. ఆల్రైట్ సో ఇంతలోనే మార్నింగ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మన వర్క్ని మనం స్టార్ట్ చేయాలి. చేపలు పట్టడానికి వెళ్ళాలి. ఎందుకంటే నేను ఇంతవరకు చేపలు పట్టలేదు, రియల్ లైఫ్లో కూడా పట్టలేదు. బట్ ఒకసారి పట్టాను కానీ అది రాలేదు ఎక్కువ. సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. బట్ దీన్ని ఎట్లా వేయాలి, దీని మీద ఫిష్ మీద ప్రెస్ చేస్తే వస్తుందేమో అనుకుంటున్నాను. సో ఒకసారి అయితే ప్రెస్ చేద్దాం. ఓకే ఈ విధంగా ప్రెస్ చేయాలి. ఓకే పడింది. బట్ దీంట్లో ఏదో ఒకటి పెట్టాలి కదా, మన దగ్గరికి ఏం లేదు కదా. సరేలే వెయిట్ చేసి చూద్దాం, మేబీ మనకి దీంట్లో ఏదైనా పడుతుంది కావచ్చు. చూద్దాం గైస్, నేనైతే అట్లనే వెయిట్ చేసి చూస్తున్నాను ఎప్పుడెప్పుడు పడుతుంది, ఎప్పుడెప్పుడు దీన్ని నేను లాగాలి అనేసి. ఓకే ఇంకా రావట్లేదు ఏంద్రా, ఇంతసేపు అయింది. అప్పటి నుంచి కూర్చుని నడుము పట్టేసింది కానీ ఒకటి కూడా చేప రాలేదు నాకైతే. సరే మరోసారి వేసి చూద్దాం. క్యారెట్ పెట్టడానికి వస్తుందా దీంట్లో? క్యారెట్ పెట్టడానికి రాదు. క్యారెట్ చూసి మనకి పిక్ కాక వచ్చేసిండు. సరేలే ఫస్ట్ అయితే మనం దీన్ని మరోసారి అయితే వేసేసాను. నేను ఇప్పుడు వెయిట్ చేయాల్సి వస్తుంది. కూర్చున్నాను కానీ రావట్లేదు. మేబీ మనకి రాంగ్ రూట్లో కూర్చున్నాను అని అనిపిస్తుంది నాకు. సో వేరే దగ్గరికి వెళ్దామని డిసైడ్ అయ్యాను. సో అటు సైడ్ వెళ్దాం గైస్, మనం అదే బెటరు. ఓకే చలో ఫటాఫట్ వెళ్ళిపోదాం గైస్. సో ఇటు సైడ్ మేబీ మనకి పడే ఛాన్స్ ఉంటుంది అని అనుకుంటున్నాను. చూద్దాం. ఇక్కడ కూడా ఇది దగ్గరలోనే పాడేసుకున్నాను నేను, కొంచెం దూరం పాడేయాల్సింది ఉంది. ఓ అరే ఇక్కడ చిక్కుకునే లోపే నేను దాన్ని తీసేసాను రా అయ్యా ఛీ. సో ఇక్కడ మరోసారి అయితే నేను వేసాను. ఓకే ఒకటి వస్తుంది దాన్ని లాక్కో కానీ రాలేదు అసలు. నాకు వేయడానికి రావట్లేదు, ఏదో ఒక మిస్టేక్ చేస్తున్నా. అది ఏం చేస్తున్నా నాకు కూడా అర్థం కావట్లేదు. బస్ ఖచ్చితంగా ఏదో ఒక మిస్టేక్ చేస్తున్నాను గైస్ నేనైతే. ఓకే ఇక్కడ వెయిట్ చేస్తున్నాను, ఇక్కడ రావట్లేదు. వాటర్లో దిగేసాను నేను. చూడండి హాఫ్ వాటర్ ఉన్నాయి, దాంట్లో దిగేసిన బట్ ఒక్క చేప కూడా రాలేదు. అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాను. ఓకే లాగుతుంది ఇది, అది మాయమైపోయింది దీంట్లో. ఓకే ఇది చూడండి వచ్చింది. ఓ ఒక చేప పట్టేసాను రా అయ్యా. అప్పటి నుంచి ఒక చేప వచ్చింది, చాలా ఎక్సైట్మెంట్గా ఫీల్ అవుతున్నాను నేనైతే. బట్ ఈ చేపతోటి టేమ్ అవ్వదంట మనకి, దానికోసం వేరే చేప కావాల్సి వస్తుందంట. సో ఆ చేప పడేంత వరకు మనం దీన్ని వేస్తే ఉండాలన్నట్టు. సరే ఒక చేప పడింది, ఇంకా పడితే ఏమో చూడాలి. ఇటు సైడ్ అయితే వచ్చేసాను అన్నట్టు. ఓకే ఇది సెకండ్ డే అన్నట్టు. ఈ సెకండ్ డేలో మనం ఎన్ని చేపలు పట్టగలమా? ఒకటి వచ్చింది. అర్రే అది వచ్చిన వెంటనే పట్టాలా లేదంటే ఫస్టే పట్టాలా? ఈ ఫిషింగ్ది కూడా నాకేం అర్థం కావట్లేదు గైస్, నిజం చెప్తున్నా. ఇక్కడ ఒకటే ఆప్షన్ ఇచ్చారు, దాన్ని ఎప్పుడు పిక్ చేసుకోవాలనేది నాకు కూడా అర్థం కావట్లేదు. బట్ స్టిల్ మనం ట్రై చేస్తూ ఉందాం, అప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. ఓకే సో ఇక్కడ నేను దీన్ని వేసేసా మళ్ళా. అరే ఎయ్యురా. ఓకే ఇప్పుడు చాలా దూరంలో పడింది. ఇప్పుడు మేబీ మనకి పడే ఛాన్స్ ఉంది, చేప వచ్చే ఛాన్స్ ఉంది. సో మనం అలానే వెయిట్ చేస్తుందాం. వచ్చింది. ఓ ఇంకొకటి వచ్చిందిరా అయ్యా, ఇంకొకటి వచ్చింది. సరేలే ఈ విధంగానే ప్రాసెస్ని సాగదీద్దాం. కొంచెం దూరం అరే దగ్గరలోనే వేసుకున్నాను రా. ఓకే ఇంకొకటి వచ్చింది. నాకు నెమ్మదిగా ఇది వచ్చేస్తుంది, చాలా బాగా అనిపిస్తుంది నాకైతే ఇది. సో ఇంకోసారి ట్రై చేద్దాం వేరే సైడ్ నుంచి, ఎందుకంటే ఇటు సైడ్ కూడా కొంచెమే పడుతున్నాయి. సో ఇటు సైడ్ లోతుంది కాబట్టి పడే ఛాన్స్ ఎక్కువ ఉన్నాయి. సో ఇక్కడ నుంచి వెయిట్ చేసేద్దాం. ఓకే సో ఇందులో నాకు ఆకలింది కాబట్టి నేను పట్టాపట్ ఫుడ్ అనేది తినేసాను అటు ఇటు వెళ్ళకుండా.
అండ్ మళ్ళీ దీన్ని ఏసేసిన అన్నట్టు. ఓకే. సో, ఇక్కడ దీన్ని ఏసేసిన. ఇప్పుడు ఇది వచ్చేస్తుంది చూడండి. పిక్ పిక్ అరే! రావట్లేదేంది ఇది? సరేలే మిస్ అయిపోయింది కావచ్చు మేబీ. ఆల్‌రైట్. సో, ఇప్పుడు దీన్ని వెయిట్ చేద్దాం అండ్ దాన్ని సడెన్‌గా పిక్ చేసుకుందాం. ఇక్కడ నుంచి వస్తుంది చూడండి. ఓకే. పిక్ చేయరా? అరే! నేను అసలు దాన్ని పిక్ చేయలేదు నేనసల. ఓకే. ఓకే. వచ్చింది. ఏమొచ్చింది? లీఫ్ వచ్చింది. లీఫ్ ఏం చేసుకోవాలిరా నేను? నాకు కావాల్సింది ఫిష్. ఓకే. ఇంకొకటొస్తుంది. అరే! నేను సేమ్ టైమ్‌లో పిక్ చేసినది రావట్లేదేంది? ఇంతలోనే ఈవినింగ్ అయిపోయింది గైస్. సరేలే ఇక మనం ఇంటికెళ్ళాలి. లేదంటే జాంబీ దారుణంగా అటాక్ చేస్తారంటే అన్నీ ఉన్న ఫిష్ కూడా ఎళ్ళిపోతాయి అన్నట్టు. ఇక వాటిని ఏరుకుంటా కూసోవాలి. అది నాకు చాలా ఇరిటేట్ అయిన పని అనిపిస్తది కాబట్టి నేనైతే ఇంటికి స్టార్ట్ అయిపోయాను. దగ్గరలో ఉంది కాబట్టి ఫటాఫట్ వెళ్దామని డిసైడ్ అయ్యాను. బట్ ఎదురుగా నేను జాంబీ ఉన్నాడు. ఆ జాంబీ ఖచ్చితంగా నా మీద అటాక్ చేస్తాడు. అండ్ అది కూడా నార్మల్ జాంబీ కాదు. స్కెల్టన్ జాంబీ. ఆనితోటి నిజంగా నాకు చాలా ఇరిటేట్ ఉంటది. చూడండి పక్కనే నిల్చున్నాడు. బాణాలు ఇసురుతూనే ఉన్నాడు. కానీ నేను ఫైనల్‌గా నా ఇంట్లో వచ్చేసాను. అండ్ డోర్ ఓపెన్ పెట్టి ఎళ్ళాను చూడండి. మళ్ళా జాంబీ ఎవరైనా వస్తే సరేలే ఫస్ట్ అయితే పడుకుందాం. ఆల్‌రైట్. సో, ఇక్కడ మార్నింగ్ అయిపోయింది కాబట్టి ఆడు బయటనే ఉన్నాడు చెత్త కొడుకు. సో, వీడిని ఫస్ట్ నేను ఏసేయాలి. దాని తర్వాత నేను ఏదో ఒకటి చేయాల్సొస్తది. సో, నేనైతే ఇక్కడ ఈ కటానా పట్టుకున్నాను. దీనితోటి వీడిని చంపుతాను. వీని బతుకులో మనవెట్టే వరకైతే అగో చూడండి ఎనకాల నుంచి ఎట్లా కొడుతున్నాడు వీడు. ఒక్క నిమిషం రా నీ సంగతి చెప్తాను. ఉండు. అరే! ఈ డోర్ గీర్ ఏం బ్రేక్ కాకుండా చూసుకోవాలి. ఓకే. సో, నాకైతే ఇక్కడ 2 యారోస్ దొరికినాయి. వన్ అయితే నేను చంపేసిన కాబట్టి ఇప్పుడు ఫటాఫట్ మనం ఫిషెస్‌ని పట్టుకోవడానికైతే ఎళ్ళాలన్నట్టు. అండ్ ఇక్కడ నా దగ్గర 4 ఫిషెస్ ఉన్నాయి. బట్ వీటిని మనం నార్మల్‌గా ఈట్ చేయొచ్చు. అండ్ వాటిని ఫీడ్ చేయొచ్చు. బట్ ఏంటంటే దీనితోని టేమ్ అయితే అవ్వదు. దీనితోని టేమ్ అయితే అవ్వవు. సో, టేమింగ్ కోసం మనకు కావాల్సింది సల్మోన్ ఫిష్ కావాల్సొస్తుంది. సో, ఆ ఫిష్ మనకి చాలా రేర్. దీంట్లో దొరకడం చాలా కష్టం. బట్ మనం ట్రై చేస్తూ ఉన్నాం. ఎప్పుడో ఒకసారి వస్తది గదా! ఏదో ఒకటైతే వస్తది గదా! అనేసి ట్రై చేయడం అయితే మరోసారి అయితే స్టార్ట్ అనేది చేసేసాను ఇక్కడ. ఆల్‌రైట్. ఒక్కటొచ్చిందా? అరే! మిస్ అయిపోయిందిరా అది. దాన్ని టచ్ చేయాలి సక్కని. ఓకే. సో, మనకి రెగ్యులర్ ఫిషెసే వచ్చినాయి. దీని తర్వాత నేను ట్రై చేస్తే ఉన్నాను. ఓకే. సో, ఇక్కడ నాకు పర్ఫెక్ట్ ఫిష్ అయితే వచ్చిందన్నట్టు. అండ్ ఒక స్నేల్ వచ్చింది. అండ్ అది పర్ఫెక్ట్ ఫిష్ మరోసారి వచ్చింది. అండ్ నార్మల్ ఫిషెస్ వస్తున్నాయి. బట్ కావాల్సింది రావట్లేదు. ఓకే. సో, బుక్ గూడా దొరికింది. కానీ మనకి సల్మోన్ ఫిష్ అయితే దొరకలేదు. ఓకే. వన్స్ అగైన్ ట్రై చేద్దాం గైస్. ఓకే. ఇది ఓహ్ మై గాడ్ గైస్ ఫైనల్‌గా దొరికేసింది. సో, లెట్స్ ఇంకా మనం ఇంకొన్ని ఫిషెస్‌ని కూడా పట్టుకోవాలి కాబట్టి నేనైతే ఇక్కడ నుంచి పట్టుకోవడం స్టార్ట్ చేసేసాను. అండ్ చాలా వరకు ట్రై చేశాను. బట్ దీంట్లో చాలా ఐటెమ్స్ దొరుకుతున్నాయి అసల. ఒక్కటి కాదు చాలా ఐటెమ్స్ దొరుకుతున్నాయి నాకు. బూట్లు దొరికినాయి అండ్ స్టింగ్ దొరికింది అండ్ స్నేల్ దొరికింది. అమ్మమ్మ! ఇన్ని ఐటెమ్‌లుంటాయా అనుకోలేదసలు. బట్ చాలా ఐటెమ్స్ దొరికినాయి నాకైతే. అండ్ ఈ విధంగానే నేను దీన్ని కంటిన్యూ చేస్తూ ఉన్నాను. అండ్ నాకు వాటర్ బాటిల్ కూడా దొరికింది అన్నట్టు. అండ్ ఫిషెస్‌ని అవన్నిటిని చాలా వరకైతే నేను వీటిని ఫిషింగ్ చాలా బాగా ఎంజాయ్ చేశాను నేను దీన్ని. ఫస్ట్ టైమ్ చేసినా చాలా బాగా ఎంజాయ్ చేశాను నేను. సో, ఓకే. లెట్స్ గో. ఇంకా ఈవినింగ్ అయిపోతుంది మనకి. సో, ఫటాఫట్ మనం ఇంటికెళ్ళాలి. బట్ ఒకసారి ఇక్కడ పట్టుకుందాం అనేదైతే చేశాను. పట్టుకుందాము అనేదైతే నేను మరోసారి ట్రై చేశాను. బట్ ఇక్కడ చాలా సేపు వెయిట్ చేశాను. ఇక్కడ ఏం రాలేదు. ఈవినింగ్ అయిపోతుంది కాబట్టి మనం ఫటాఫట్ ఇంటికెళ్ళాలని డిసైడ్ చేసుకున్నాను. సరేలే ఇక ఇక్కడ రాదు కాబట్టి లెట్స్ గో గైస్ ఎళ్ళిపోదాం. ఎంతకైనా మంచిది. మళ్ళా జాంబీ దొరికారంటే మనకి ఆ చేపలు కూడా పోతాయి. ఇంత కష్టం అంతా నీళ్ళల్లో పోతది. సో, అందుకే నేను ఫటాఫట్ మన ఇంటికైతే స్టార్ట్ అయిపోయినాను. అండ్ ఐ థింక్ సో ఇప్పుడు మన దగ్గర ఎవ్వరు కూడా లేరు కాబట్టి మనం ఫటాఫట్ పట్టుకుందాం. బట్ నా ఇంటికెళ్ళాలనుకోవట్లేదు. నేను ఇక్కడి నుంచి ఎళ్తాను. ఎందుకంటే అంతకన్నా బెస్ట్ లేదంటే మనం సత్తాం. అంటే కిందనే మనకి జాంబీ దొరికితే ఎట్లుండేది అని ఒక థాట్ ఆలోచించాను నేను. బట్ మనకి దొరకలేదు. అండ్ ఈ రూట్ నుంచి అయితే నేను ఫటాఫట్ పైకెళ్ళిపోయి పడుకుంటాను. దాని తర్వాత మనం ఏదో ఒకటి చేయాల్సొస్తది. సో, లెట్స్ గో అండ్ స్లీప్ గైస్. ఓకే. సో, పడుకుందాం. ఓహ్! డోర్ ఓపెన్ ఉందా? ఓకే. సో, ఏందంటే రేపు మనం క్యాట్ పట్టుకోవడానికెళ్దాం. బట్ ఇప్పుడైతే మనం పడుకోవాల్సొస్తది. సో, గుడ్ నైట్ గైస్ అండ్ హ్యావ్ ఎ స్వీట్ డ్రీమ్స్. ఓకే. సో, ఇప్పుడు మార్నింగ్ అయిపోయింది కాబట్టి, ఇప్పుడు మనం క్యాట్ పట్టుకోవడానికెళ్ళాలి. సో, ఇక్కడున్న ఐటెమ్ అన్నిటిని గూడా నేను ఫటాఫట్ షిఫ్ట్ చేసేస్తాను. సో, నా దగ్గరున్న బుక్‌నయితే నేను ఈ దాంట్లో పెడతాను. సో, ఈ దాంట్లో పెట్టేద్దామా ఈ బుక్‌ని? దేనికైనా ఎప్పుడైనా యూజ్ వస్తే మనం తీసుకోవచ్చు. సో, ఇక్కడ పెట్టేసాను. అండ్ నా దగ్గరున్న ఐటెమ్ అన్నిటిని గూడా దీంట్లో పెట్టేశాను. సో, లెట్స్ గో. ఇగ అన్నీ పెట్టేసాను కాబట్టి, ఇగ జస్ట్ ఎళ్ళడమే ఉంటుంది. ఓహ్ మై గాడ్! క్రీపర్ చూడండి. ఇప్పుడే నేను అక్కడుంటే ఈ పాటికి నా హౌస్ అంతా బ్లాస్ట్ అయ్యేది. వామ్మో గైస్! నేనసల ఆ క్రీపర్‌ని చూడనే లేదు. ఇంకో సెకండ్ నేనక్కడ ఉండుంటే ఖచ్చితంగా నా హౌస్ అంతా నాశనం దొబ్బేది ఆ క్రీపర్. సరేలే మనమైతే ఫస్ట్ క్యాట్‌ని టైమ్ చేసుకుందాం. దాని తర్వాత ఈ మన ఇంటి పక్క మొత్తం అయితే ఇడిసబెట్టేద్దాం ఈ క్యాట్స్‌నైతే. సో, నేను బయట నుంచి ఎళ్ళట్లేదు. లేదంటే అక్కడ అది వచ్చిందంటే ఇల్లంతా నాశనం దొబ్బుతది. సో, నేను ఇక్కడి నుంచే ఎళ్ళాలని డిసైడ్ చేశాను. దాన్ని బయటికెళ్ళాక చంపుతాను నేను. ఇక్కడి నుంచి అయితే నేనేం చేయలేను కాబట్టి ఇక్కడి నుంచి ఎళ్దాం మనము. సో, లెట్స్ గో ఫటాఫట్ ఎళ్ళిపోదాం ఇక్కడి నుంచి. అందుకే నేను ఈ రూట్‌ని క్రియేట్ చేశాను తెలుసా? ఇలాంటి చిన్న చిన్న విషయాలు జరుగుతాయి కాబట్టే నేనైతే ఈ రూట్‌నైతే క్రియేట్ చేయడం జరిగింది. ఓకే. సో, ఇప్పుడు నేనేందంటే దాన్ని చూడాలి. అది ఎక్కడుంది ఏంది అనేది చూడండి. అదంతా చుట్టూ తిరుగుతుంది కాక. నువ్వు ఇటు రా నీ సంగతి చూడాలి ఫస్ట్. దాని తర్వాతనే నేను ఏదో ఒకటి చేయాలి. ఇప్పుడు ఒక బ్లాస్ట్ అవ్వకు. నిన్ను ఇట్లనే చంపుతా నేను. ఒక్క నిమిషం బ్లాస్ట్ అవ్వకు. ఎందుకు బ్లాస్ట్ అవుతున్నావు? ఇప్పుడు దీన్ని ఖచ్చితంగా ఏసేస్తా. ఓకే. ఫైనల్‌గా ఏసేసిన గన్ పౌడర్ దొరికినాయి నాకు. బట్ టీఎన్‌టీ ఇప్పుడు మనకు అవసరం లేదు. దాని తర్వాత చూసుకోవచ్చు మనం. ఓకే. సో, ఫటాఫట్ చేపలంటున్నాను చూడండి.
క్యాట్స్ కోసం వెళ్దాం. ఓకే. క్యాట్స్ నాకు నిజంగా చాలా చాలా బాగా అనిపిస్తుంది. వాటిని నేను పెంచబోతున్నాననేది చాలా ఎక్సైట్‌మెంట్‌గా ఉంది నాకైతే. సో, ఇక్కడ నుంచి నేను ఫటాఫట్ ఎళ్ళిపోయాను. వితౌట్ టైమ్ వేస్ట్. అండ్ ఇక్కడ నేను ఆల్మోస్ట్ వచ్చేసాను. విలేజ్ దగ్గరలోనే ఉన్నాను. అండ్ క్యాట్‌ని దొరికి ఇక్కడ కేవ్ ఉందా ఏంది? లేదు లేదు. కేవ్ లేదు. అట్టిదే మనకి కింద ఉంది కదా! కేవ్ ఆ కేవే. వేరే కేవ్ ఏమైనా ఉందా అనుకున్నాను. బట్ అక్కడ లేదు. సో, ఇప్పుడు మనం క్యాట్స్‌ని వెతకాలి. క్యాట్స్ ఆల్మోస్ట్ ఇక్కడ ఖచ్చితంగా ఉంటాయి. సో, ఫటాఫట్ వాటిని ఎళ్లి టేమ్ చేసుకుంటా. ఒక 2 క్యాట్స్ వచ్చినా చాలు నాకు. సో, ఇక్కడ నేను వెతకడం స్టార్ట్ చేసేసాను. ఇక్కడేదో ఉన్నట్టుంది. అరే! అది రాబిట్. సరేలే మనకు కావాల్సింది క్యాట్. క్యాట్ మామ ఎక్కడున్నావు నువ్వు? ఇక్కడికొచ్చేసేయ్. క్యాట్ మామ ఓ భాయా కిధర్ హై రే తూ? అసలిక్కడ ఓహ్! ఇక్కడుంది. దీన్ని టేమ్ చేసుకుందాం. కానీ ఇవి నన్ను చూసి ఉరుకుతున్నాయి. కానీ ఇవి నా దగ్గర రావాలి. గ్రిచ్చా ఏందో నాకు అర్థం కావట్లేదు. నా చేతిలో ఉన్న ఫుడ్ వీటికి కనిపించట్లేదా ఏందా అని నాకు అర్థం కాలేదు. సో, నేను ఈ దాన్ని టేమ్ చేసుకోవాలి ఫస్ట్. సో, నేను దీని వెనకాల పడితే ఉన్నాను. ఫైనల్‌గా ఇప్పుడు వస్తే టేమ్ అయితదనంటే లేదు. చూసి పారిపోయింది కాక. చాలా దిమాగ్ ఖరాబ్ అయింది ఇక్కడ నాకు నిజం చెప్తున్నా. కానీ అయినా అది టేమ్ అవ్వలేదు. సరేలే దీని వెనకాల ఎళ్లి ఇప్పుడు టేమ్ చేసేస్తాను. ఖచ్చితంగా దీన్ని టేమ్ చెయ్యాలి. ఓకే. ఇక్కడ టేమ్ నొక్కేసిన. ఫైనల్‌గా గైస్ టేమ్ అయిపోయింది. టేమ్ అయిపోయింది. అండ్ దీన్ని ఇంకోసారి ఫీడ్ చేశాను. ఇంకొకటి నల్ల పిల్లిని కూడా చేసుకుందాం. అరే! ఉరకకమ్మా ఉరకకు నిన్ను టేమ్ చేసుకోవాలనుకుంటున్నాను నేను. చంపాలనుకోవట్లేదు. ఎందుకంత స్కేర్ పడుతున్నావు నువ్వు? ఓకే. ప్రెస్ చేసేయాలి టేమ్‌ది. ఫైనల్‌గా ఇది కూడా టేమ్ అయిపోయిందిరా అయ్యా! అమ్మా! ఇంతసేపు కష్టపడిన తర్వాత ఈ 2 టేమ్ అయిపోయినాయి అన్నట్టు. సరేలే ఈ 2తో టేమ్ అయిపోయినా పర్వాలేదు. ఇంకొకటి చూద్దాం అనుకున్నాను. ఎందుకంటే నా దగ్గర 2 ఫిషెస్ ఇంకా ఉన్నాయి. సో, దాన్ని తీసుకెళ్దాం. ఓకే. నా ఎనకాల రర్రి. ఎందుకంటే మిమ్మల్ని ఇట్లా ఇడిసబెట్టలేను. చచ్చిపోయారంటే నాకు పెద్ద పంచ్ పడతది. ఇంతసేపు పడిన కష్టం అంతా కూడా ఇట్లా పోతది. సో, మీరు నా ఎనకాలనే రర్రి. వచ్చేయరి పైకెళ్ళిపోదాం మనం. ఇంకొక క్యాట్‌ని చూద్దాం. వస్తున్నారు గదా! వస్తున్నారనుకుంటా. వస్తున్నారు. చలో ఫటాఫట్ ఇంకో క్యాట్‌ని చూద్దాం. ఇంకో క్యాట్‌ని టైమ్ చేసుకున్న తర్వాత మనం ఇంటికెళ్ళిపోదాం. ఓకే. సో, ఇక్కడ నుంచి ఇలా వస్తున్నారు కాబట్టి మనం పైకెళ్ళిపోదాం చలో. ఇంకా ఇక్కడుంది చూడండి. దీన్నే టైమ్ చేసుకుందాం ఇంకా. ఓకే. నెమ్మదిగా అమ్మా ఎందుకట్లా పారిపోతున్నావు? టేమ్ చేసుకోవాలి నేను. అరే! ఇది ఆగంగా ఉరుకుతున్నదిరా అయ్యా! వాళ్ళకంటే ఆగంగా ఇది ఉరుకుతుంది. దీన్ని ఫీడ్ చేసే లోపు నాది ముందుకొచ్చేసింది. అండ్ అది తినేసింది ఆ చేపని. దిమాగ్ ఖరాబ్ అయింది. సరే ఇది దగ్గరగా వస్తుంది కదా! అనేసి దీన్ని నెమ్మదిగా కూర్చొని టేమ్ చేద్దాం అనుకున్నాను. బట్ సడెన్‌గా ఇది తినేసి పారిపోయింది చూడండి. దొంగ మొఖంది ఈ పిల్లయితే. బట్ సరేలే ఇంకో ఫిష్ ఉంది కదా! దీన్ని కూడా పెట్టేద్దాం అనుకున్నాను. సో, ఈ ఫిష్ ఉంది కదా! ఈ ఫిష్‌ని ఇంకో నల్ల పిల్లికి పెట్టాను. అండ్ ఇవి మనకి ఇంకొక బేబీనిచ్చాయి. ఆ బేబీ చూడండి ఎంత క్యూట్‌గుందో చాలా బాగా అనిపించింది. సో, ఈ విధంగా నేను వీళ్ళ టీమ్‌ని పెంచుతానని డిసైడ్ అయిపోయాను. సో, చలో ఇప్పుడు మనం అదంతా సోదిని ఇడిసబెట్టి మనమైతే ఫస్ట్ మన ఇంటికెళ్ళాలి. సో, మనం ఇంటికెళ్ళిపోదాం ఇంకా. ఈ దాంతోటి ఏమైతదని ఒక్క నిమిషానికైతే ఆలోచించాను. బట్ ఏం అవ్వలేదు కాబట్టి నేను ఫటాఫట్ మన ఇంటికెళ్ళాలని డిసైడ్ అయిపోయాను. ఆల్మోస్ట్ మన ఇంటికెళ్ళే దారిలోనే మనకి ఈవినింగ్ అనేది అయిపోయింది. ఇప్పుడు జస్ట్ మనం ఎళ్లి పడుకోవాల్సొస్తది. సో, నేనైతే ఫటాఫట్ పడుకున్నాను. అండ్ ఈ క్యాట్స్ అన్నిటిని కూడా ఫటాఫట్ లోపల తీసుకున్నాను. దీని తర్వాత డోరేసి ఫస్ట్ మనం పడుకుందాం. దాని తర్వాత పొద్దుగాల ఏం జరుగుతదో అనేది చూద్దాం. ఓకే. సో, గుడ్ నైట్ గైస్. ఓకే. సో, ఇక్కడ మార్నింగ్ అయిపోయింది. అండ్ ఇప్పుడు మనం బయటికెళ్ళిపోదాం. క్యాట్స్ అయితే నా దగ్గరున్నాయి కాబట్టి క్రీపర్ వచ్చే ఛాన్సే లేదు. సో, డోర్ ఓపెన్ చేసి నేను ప్రౌడ్‌గా బయటికెళ్ళొచ్చు. వచ్చేసేయండి అమ్మా బయటికొచ్చేసేయండి. మన వ్యూవర్స్‌కి హాయ్ చెప్పేయండి. దా నువ్వు కూడా వచ్చేసేయి. అరే! ఇంకొక ఇద్దరేవి రావట్లేదేంది? ఒక్క నిమిషం. ఇట్లా డోర్ ఏసేసినానా? ఓకే. వచ్చేయండి. ఇంకా దీన్ని కూడా ఫీడ్ చేసేస్తాను. ఓకే. ఇప్పుడు మనకి ఇంకో బేబీ వస్తుంది. వావ్ గైస్! సో, నా దగ్గర 4 క్యాట్స్ అయితే అయిపోయినాయి అన్నట్టు. ఓకే. అండ్ వీళ్ళ టీమ్‌ని నేను అప్‌గ్రేడ్ చేస్తే ఉంటాను. ఆ అప్‌గ్రేడ్ కూడా మీకు చూడడానికి దొరుకుతుంది. సో, ఫటాఫట్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ అనేది చేసి నోటిఫికేషన్‌ని ఆన్ చేసుకోండి. సో, ఇవాళటి వీడియో ఇంతే గైస్. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ టేమింగ్ వీడియో మీకెలా అనిపించింది కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో, అంతే గైస్ ఇంక ఎళ్ళిపోండి. బాయ్. థాంక్ యూ.